హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 2026-27 సంవత్సరం అనగా శ్రీ పరాభవనామ సంవత్సరానికి గాను రాశి ఫలితాలను చూసినట్లయితే మొదటగా మేషరాశిని చూసుకున్నట్లయితే అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు మరియు భరణి 1, 2, 3, 4 పాదముల వారు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. అలాగే నామ నక్షత్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరి పేరులోనైతే మొదటి అక్షరం చూ, చే, చో, లా, లీ, లు, లే, లో మరియు ఆ అనే అక్షరం వస్తుందో వారు మేషరాశికి చెందుతారు. ఇక మేషరాశిలోని స్త్రీ పురుషులకు భాగ్యాధిపతి అయిన గురుడు 3, 4 స్థానాల్లో సంచరిస్తున్నాడు. రాజ్య లాభాధిపతి అయిన శని 12వ ఇంట ఉండడం వలన దీని ఫలితంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ధనాదాయం అనేది అనేక రకాలుగా చేతికి అందుతుంది. అదేవిధంగా ఆ ధనానికి తగినంత వ్యయం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అనుకోని సంఘటనలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ప్రాణాపాయ విపత్తులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమందికి మతి భ్రమణం కూడా కలగవచ్చు. గృహంలో దొంగల బెడద అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనగా ఆగస్టు నెల వరకు ప్రతి చిన్న విషయానికి కూడా గమనించి మసులుకోవాల్సిన అవసరం మేషవారి రాశి వారికి ఎంతైనా ఉంది. భార్య భర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల మధ్య విభేదాలు అనేవి తలెత్తుతాయి. అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అవి మరింత జటిలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ పేరు ప్రఖ్యాతులకు కూడా భంగం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి అపవాదులు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంది. భార్య భర్తలు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అలాగే కుటుంబానికి దూరంగా కూడా ఉండవలసి రావచ్చు. అలాగే బంధువుల వలన కూడా కష్టాలను ఎదుర్కొంటారు. ఇక వ్యవహారాలలో కూడా చిక్కులు అనేవి ఎదురుంటాయి. అలాగే సంతానం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. మీ మంచి మాట వలన కానీ ఇతరులకు ఉపకారం అనేది జరుగుతుంది. కష్టాల నుండి తొలగించబడతారు. అలాగే మేషరాశి వారు శక్తికి మించిన పనులు చేసినా కూడా ఈ సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. నిరాశ నిస్పృహలు అనేవి కలుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అనేది పెట్టడం ఎంతైనా అవసరం. ఔషధ సేవనం చేయాలి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వాహన ప్రమాదాలు అనేవి కనిపిస్తున్నవి. ఆకస్మిక ప్రమాదాలను కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అగ్ని ప్రమాదాల బెడద కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మేషరాశి వారికి ఎంతైనా ఉంది. ఇక ముఖ్యంగా ఉద్యోగులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా లేదు. అలాగే దూర ప్రాంతాలకు బదిలీలనేవి జరగవచ్చు. అధికారుల వలన ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటారు. చివరిగా కొంతమంది కేసుల్లో ఇరుక్కునే అవకాశం కూడా కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన గుర్తింపు అనేది లభించకపోవచ్చు. అవమానాలు అనేవి ఎదుర్కొంటారు. అలాగే ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వారికి స్థిరత్వం అనేది ఉండకపోవచ్చు. స్థాన మార్పులు అనేవి కలుగుతాయి. గృహ మార్పులు తప్పకపోవచ్చు. ఇక నిరుద్యోగులకు ఈ అక్టోబర్ తదుపరి అవకాశాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవితంలో స్థిరపడే అవకాశం కూడా ఉంది. ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగపరంగా వెళ్ళాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కాబట్టి అక్టోబర్ నెల వరకు కొంత వేచి చూసే అవకాశం అయితే ఉంది. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు అనేవి తప్పవు. ఉన్నత స్థానంలో ఉన్న నాయకులతో కొంత స్వల్పంగా విరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రజలలో మీరు పేరు ప్రఖ్యాతులు అనేవి కొంత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పదవులు లభించడం కూడా కష్టమే. పదవులలో ఉన్నవారు కూడా పదవులు కోల్పోయే అవకాశం ఉంది. అధిక ధనవ్యయం అనేది కలుగుతుంది. ఎన్నికల్లో ఓటమి అనేది తప్పకపోవచ్చు. ఇక కళాకారులకు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కొంత మేర అనేది రాణిస్తారు. 12వ ఇంట శని ఉండడం వలన అవకాశాలు కొంత మెరుగుపడతాయి. అవార్డులు రివార్డులను పొందవచ్చు. టీవీ సినిమాలలో ఎవరైతే పనిచేస్తున్నారో మంచి విజయాలను పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొంతమంది కళాకారులు మానసిక క్షోభను అనుభవించే అవకాశం కనిపిస్తుంది. ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఊహించినంత లాభాలు పొందలేకపోతారు. నష్టాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా యోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి అంత యోగదాయకంగా లేదని చెప్పవచ్చు. బిల్లులు రాక ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరాస్తులను కోల్పోయే అవకాశం కూడా ఉంది. గృహ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత యోగదాయకంగానైతే కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం మేషరాశిలోని విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుండడం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, ఐసెట్
పాలిటెక్నిక్, బీఎడ్ మొదలైన ఎంట్రన్స్ మరియు పోటీ పరీక్షల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి మంచి ర్యాంకులు అనేవి లభిస్తాయి. కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సంవత్సరం క్రీడాకారులకు చూసుకున్నట్లయితే అంత యోగదాయకంగా కనిపించడం లేదు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాలు లభించక ఇబ్బంది పడతారు. ఇక విజయాలు లభించడం చాలా కష్టమని చెప్పవచ్చు. నిరాశను ఎదుర్కొంటారని చెప్పవచ్చు మొత్తం మీదుగా చూసుకుంటే. ఇక ఈ సంవత్సరం మేషరాశిలోని వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే విశేషంగా పంటలు పండినా చివరికి మిగిలేది నిరుత్సాహమని చెప్పవచ్చు. ఎందుకంటే అంతా పోను రుణ బాధలే మిగులుతాయి. కౌలుదారులకు కూడా విశేషంగా నష్టం అనేది ఏర్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం మేషరాశి వారికి ఉంది. ఇక చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా నష్టాలను ఎదురవుతాయి. పౌల్ట్రీ వారికి కొంత మేర లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక పండ్ల తోటలు, వాణిజ్య పంటలు వేసే వారికి కూడా కొంత లాభాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశిలోని స్త్రీలకు చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లోపించే అవకాశం కనిపిస్తుంది. మాట సహాయం కూడా లభించకపోవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఆవేశం, ఆవేదన అనేది కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. అయితే కొంతమందికి శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. ఇక సంతానం వల్ల కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే స్త్రీలు, ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి. అధికారులతో విరోధాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలకు చూసుకున్నట్లయితే ఆపరేషన్స్ అనేవి తప్పకపోవచ్చు. స్త్రీ సంతాన ప్రాప్తి అనేది అధికంగా ఉంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం స్త్రీలకు వివాహం జరుగుతుంది. భర్తతో సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి అంటే స్త్రీ పురుషాదులకు మంచి కంటే చెడే అధికంగా కనిపిస్తుంది. శనిగ్రహ ప్రభావం వలన అనేక ఈతి బాధలను పొందుతారు. ఎంత తెలివిగా ప్రవర్తించినా, అనుకువగా ప్రవర్తించినా మంచి ఫలితాలను అయితే పొందలేరు. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. మీ ధైర్య సాహసాలే మీకు కొన్నంత అండగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇక ఇన్ని బాధలు పడే మేషరాశి వారికి చిన్న ఊరట ఏమిటంటే కొంత పరిహారాలు చేయడం వలన మీరు సులభంగా ఈ కష్టాల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు శనివారం నియమాలను పాటించాల్సి ఉంటుంది. అంటే శనివారం మీ దగ్గరలో ఉన్న శివాలయంలోకి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవాలి. అలాగే శని స్తోత్రం కూడా పఠించడం వలన ప్రతి శనివారం మీకు మేలు జరుగుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసిన వారికి ఈ ఏవైతే బాధలు ఉన్నాయో, నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో వాటి నుండి విముక్తి అనేది లభించడం ఖాయంగా చెప్పవచ్చు. అలాగే వీలైతే ఈ మేషరాశి వారు శ్రీశైలంలోకి వెళ్ళి జాగరణ చేయండి. మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే శనిగ్రహ నరఘోష యంత్రాలను ధరించి ఇంట మీరు పూజలు చేయడం వలన కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం.